మనం గత కొద్ది రోజులుగా మనకొచ్చేటువంటి కళలు ఏ ప్రకారమైనటువంటి సంకేతాలు మనకు అందిస్తాయి, వాటిని అందుకొని మనం ఏ ప్రకారంగా జాగ్రత్త పడాలో తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజున ఒక స్వప్నాన్ని గురించి తెలుసుకుందాం. మనకి కలలో మన పక్కింటి వారు కనబడ్డారు. అందున వాళ్ళు ఏదో దుర్ఘటనలో ఉన్నారు. జరగకూడని అంశం ఏదో జరుగుతోంది, వాళ్ళ ఇంట్లో చాలా బాధలో వాళ్ళు ఉన్నారు. అటువంటి సందర్భంలో మనం వారికి ఎదురుకుండా వెళ్ళాం. వెళ్ళేసరికి వారు మన వంక చూసి మనల్ని పిలుస్తున్నారు, లేదా మన వైపుగా చూసి నవ్వడం అనేది జరిగింది. ఇలా గనక కల వచ్చినట్లయితే, అంటే ఆ పక్కింటి వారు దుర్ఘటనలో ఉండగా వారు ఎదురుకుండా మనం వెళ్ళినప్పుడు వారు మన వంక చూసి నవ్వడం కానీ, లేక మనల్ని పిలవడం కానీ జరిగింది, ఇట్లాంటి కళ ఏదన్నా ఒకటి వచ్చింది అన్నట్లయితే గనక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కళ. రాబోయేటువంటి భవిష్యత్తులో మనకి కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, లేదా ఏదైనా సరే ఒకానొక దుర్ఘటనకి మనమే కారణం కాబోతున్నాము అనటానికి ఇది సంకేతం అన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక అక్కడ నుండి ప్రతిరోజు కూడా అయినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు దాటేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు, ఇట్లా ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటూ ఇంట్లోనే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవడం, లేకపోతే నిత్యం కూడా హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే కనుక ఇటువంటి దుర్ఘటనలు ఏవి కూడా జరగకుండా ఉండటానికి, వాటి యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకు వచ్చేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఇవి భవిష్యత్తుకి సంకేతాలుగా నిలబడతాయి. కనుక ఈ కళలకు ఉండేటువంటి పరమార్థాన్ని తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు కనుక మనం వెంటనే ఎప్పటికప్పుడు పాటించుకుంటూ వచ్చినట్లయితే భవిష్యత్తులో రాబోయేటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతా ఉండటంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇటువంటి మరిన్ని అద్భుతమైన అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి సంబంధించినటువంటి దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఎటువంటి దారిద్ర్య దుఃఖ బాధలు లేనటువంటి సుఖప్రదమైనటువంటి ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని గడుపుదాం. विश्वेश्वराय नरकान्तकतारणाय करुणामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराज विमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय మంజీరపాదయుగళాయ జటాధరాయ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.